వచ్చే నెల 1వ తేదీన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఇందుకు సంబంధించి కీలక విషయాలు వెల్లడవుతున్నాయి. ఈ బడ్జెట్లో ఫోకస్ కాబోయే అంశాలు, ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయాలపై హాట్ టాపిక్స్ నడుస్తున్నాయి. ఈసారి బడ్జెట్లో సామాన్యులకు ఊరటనిచ్చే అంశాలు ఉండొచ్చని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. బడ్జెట్ తర్వాత బంగారు ఆభరణాలు మరింత చౌకగా మారే అవకాశం ఉందంటున్నారు. ఈ మేరకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుందని టాక్. బంగారు ఆభరణాలపై విధించే పన్ను ప్రభుత్వానికి పలు అభ్యంతరాలు వెళ్తున్నాయి. వ్యాపారానికి మద్దతు ఉండేలా పన్నుల హేతుబద్ధీకరణ జరగాలని ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ రాజేష్ రోగ్డే ఓ ప్రకటనలో తెలిపారు. నిరంతరాయంగా పెరుగుతున్న బంగారం ధరలతో ప్రస్తుత జీఎస్టీ రేటు ఇటు పరిశ్రమలకు అటు సగటు వినియోగదారునికి భారంగా మారుతోందన్నారు. రాబోయే బడ్జెట్లో జీఎస్టీ ప్రస్తుతం 3% నుండి 1%కి తగ్గించాలని జేజేసీ విజ్ఞప్తి చేస్తోందని రోకడే అన్నారు. పన్ను తగ్గింపు వినియోగదారులకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులకు కొనుగోలు స్తోమతను పెంచుతుందన్నారు. జీఎస్టీ తగ్గించడం అనేది మధ్యతరగతి వర్గాలకు భారీ ఊరటనిచ్చే అంశం. ప్రభుత్వాన్ని ప్రత్యేక మంత్రిత్వ శాఖ కోరింది ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్. రాష్ట్రాల వారీగా నోడల్ కార్యాలయాలు, ఆభరణాల రంగానికి ప్రత్యేకంగా కేంద్ర మంత్రి నియమించాలని కోరింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2025ని ఫిబ్రవరి 1, 2025 ఉదయం 11 గంటలకు సమర్పించనున్నారు. ఈ బడ్జెట్పై పేద, మధ్యతరగతి వర్గాలు భారీ ఆశలు పెట్టుకున్నాయి.